హలో ఎవరివన్. సో నేను ఈ మండే నుంచి డెవాప్స్ ఓవర్వ్యూ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాను. ఒక 5 days ఉంటుంది. మార్నింగ్ 7 to 8 AM ఇవి లైవ్ సెషన్స్. నేను ఎందుకు 5 days ఓవర్వ్యూ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాను అంటే దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఇప్పుడు మీకు ఐటీ ఇండస్ట్రీలో టాప్ ట్రెండింగ్ టెక్నాలజీ ఏదైనా ఉంది అంటే అది డెవాప్స్ అండ్ క్లౌడ్ అనమాట. సో మీరు అనుకోవచ్చు డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కదా టాప్ టెక్నాలజీస్ అని. బట్ అవన్నీ ఇప్పుడు ప్రాక్టికల్గా లేవు. అవన్నీ ఇప్పుడు థియరిటికల్గానే ఉన్నాయి. అవి ప్రాక్టికల్గా రావడానికి ఇంకా ఒక 5 to 6 years టైం పడుతుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అయినా, డేటా సైన్స్ అయినా, మెషిన్ లెర్నింగ్ అయినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కూడా. ఒకవేళ ఆ టెక్నాలజీస్ వచ్చినా కూడా వాటిలో కూడా మీరు డెవాప్స్ అండ్ క్లౌడే వాడాలి. సో మీరు ఏ ఆస్పెక్ట్లో చూసినా కూడా నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కానీ, ప్యాకేజెస్ కానీ, ఆన్సైట్ ఆపర్చునిటీస్ ఇలా ఎలా చూసినా కూడా మీకు డెవాప్స్ అండ్ క్లౌడే చాలా టాప్ ట్రెండింగ్ టెక్నాలజీ అనమాట. సో అందుకని ఎవరైనా ఐటీలో ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు కెరీర్ అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా, ఆర్ నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకున్నా కూడా సో ప్రతి ఒక్కరూ మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే డెవాప్స్ అండ్ క్లౌడ్ నేర్చుకోని. సో మీరు తర్వాత ఇక్కడ యూట్యూబ్లోకి వచ్చి చూస్తారు వాట్ ఈస్ డెవాప్స్ అని. అప్పుడు మీకు వందల వేల వీడియోస్ వస్తాయి. సో మీరందరూ ఏంటంటే అవి చూసి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఒకరేమో డెవాప్స్లో ఎక్కువ టూల్స్ ఉంటాయి, నేర్చుకోవడం కష్టం అంటారు. ఒకరేమో డెవాప్స్ అండ్ క్లౌడ్ అనేది ఫ్యూచర్ లేదు అంటారు. ఒకరేమో డెవాప్స్ అండ్ క్లౌడ్ని డెవలపర్సే చేస్తారు, అసలు వాళ్ళ అవసరమే లేదు అంటారు. ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారనమాట. సో మీరు 10 మందిని అడిగితే డెవాప్స్ పైన సజెషన్ 10 మంది 10 రకాలుగా చెప్తారు. ఫైనల్గా మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు మీకు నేర్చుకోవాలో వద్దో అర్థం కావట్లేదు. సో అందుకని నేను కూడా ఏంటంటే ఎప్పుడు కూడా డెవాప్స్ని ఒక 1 hour సెషన్లో చెప్పడానికి నేను ట్రై చేయలేదు. నేను డెవాప్స్ పైన నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను. డెవాప్స్ అసలు రోడ్ మ్యాప్ అంటే ఎలా ఉంటుంది డెవాప్స్లో, అసలు డెవాప్స్ ఎందుకు నేర్చుకోవాలి, డెవాప్స్ అంటే అసలు అండర్స్టాండింగ్ ఏంటి, డెవాప్స్ సాల్వ్ చేసే ప్రాబ్లం ఏంటి, డెవాప్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇలా చాలా ఎక్కువ వీడియోస్ చేశాను నేను. సో బట్ నా వీడియోస్ కూడా ఏంటంటే ఈ 100 వీడియోస్లో ఒకటిగా ఉన్నాయి. సో ఫైనల్గా మీరు అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో మీలో ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి నేను ఈ 5 days సెషన్లో ఏంటంటే అసలు డెవాప్స్లో నేను ఫస్ట్ నుంచి చెప్పే పాయింట్ ఒక్కటే. డెవాప్స్లో నెంబర్ ఆఫ్ టూల్స్ కంటే కూడా డెవాప్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టూల్ ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. బట్ కాన్సెప్ట్ అనేది పర్మనెంట్ అనమాట. మీకు వన్స్ కాన్సెప్ట్ అర్థమైంది అంటే మీరు మీ కెరియర్లో, ఐటీ కెరియర్లో ఎన్నిసార్లు అయినా కూడా మీరు చాలా ఈజీగా వేరే టెక్నాలజీకైనా దేనికైనా కూడా ఈజీగా అప్గ్రేడ్ అవ్వగలరు. సో ఇదే నేను ఫస్ట్ నుంచి ఎంఫసైజ్ చేసే పాయింట్. సో నేను ఈ 5 days సెషన్స్లో అసలు డెవాప్స్లో ఉండే కాన్సెప్ట్స్ ఏంటి, ఆ కాన్సెప్ట్ సాల్వ్ చేసే ప్రాబ్లం ఏంటి, దాంట్లో ఉండే పాపులర్ టూల్స్ ఏంటి, ఇప్పుడు ఆ పాపులర్ టూల్ ఎందుకు మీరు యూస్ చేయాలి, ఒకవేళ ఫ్యూచర్లో నెక్స్ట్ ఏదైనా టూల్ పాపులర్ అయితే దానికి ఈజీగా మీరు ఎలా అప్గ్రేడ్ అవ్వాలి, ఇలా ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ డెలివరీ, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, కంటైనరైజేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ టూల్, క్లౌడ్, ఇలా ప్రతి ఒక్కటి అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి, అసలు అది ఎందుకు వచ్చింది, అది సాల్వ్ చేసే ప్రాబ్లం ఏంటని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు డెవాప్స్ పైన ఒక ఓవరాల్ క్రిస్టల్ క్లియర్ అండర్స్టాండింగ్ నేను ఈ 5 daysలో ఇస్తాను. అవి చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి మీకు డెవాప్స్ అనేది కరెక్ట్ చాయిసా కాదా అని. సో అప్పుడు మీరు డిసైడ్ అయితే మీకు క్లారిటీ ఉంటుంది. అంతే తప్ప మీరు మీ ఫ్రెండ్స్ని అడిగినా ఒకటి చెప్తారు, మీ రిలేటివ్స్ని అడిగినా చెప్తారు, మీరు ఎంతమందిని అడిగితే అన్ని డిఫరెంట్ వేస్లో చెప్తారు. సో అవన్నీ మీరు పక్కన పెట్టేసి ఈ 5 days వీడియోస్, ఈ 5 days సెషన్స్ మీరు అటెండ్ అవ్వండి. అప్పుడు మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ ది 5th day. అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి డెవాప్స్ అనేది కరెక్ట్ చాయిసా కాదా అని. ఓకే, సో ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. రేపటి నుంచే అంటే 24th July నుంచి ఒక Monday to Friday వరకు ఉంటుంది అనమాట. మార్నింగ్ 7 to 8 AM. సో దీంట్లో నేను ఏమీ మీకు సర్వర్స్ క్రియేట్ చేసి అక్కడ చేయను. నేను జనరల్గా మాట్లాడతాను. అసలు ఎందుకు వస్తుంది ఇది డెవాప్స్ అనేది, ఎందుకు పాపులర్ అనేది మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా ఏంటంటే ఒక జనరల్ డిస్కషన్ లాగా ఉంటుంది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.